శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 36వ సర్గము. సీతాపహరణ విషయమున తోడ్పడము అని రావణుడు మారీచును కోరుట. అప్పుడతడు ఆందోళనకు లోనవుట. రావణుడు మారీచుడితోడు చెప్తున్నాడు, ఓ మారీచా, నేను చెప్పబోవు మాటలను విను. నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను. ఇంక నాకు నువ్వే దిక్కు. నా సోదరుడైన ఖరుడు, భుజబలశాలి అయిన దూషణుడు, నా తోబుట్టువైన శూర్పణఖ, మాంసభక్షకుడు, మిగుల పరాక్రమవంతుడు అయిన త్రిశిరాసురుడు, గురి తప్పని యోధులైన అసంఖ్యాక రాక్షస వీరులు, ఇంకను తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిర నివాసము కలిగి ఉన్న విషయమును నీవు ఎరుగుదు కదా. ఆ మహారణ్యమునందు తమ తపోవిధులను నిర్వర్తించుకొని మునులకు ఆటంకములను కలిగిస్తూ రాక్షసులు వారిని బాధిస్తూ ఉంటారు. ఘోరములైన కార్యములను చేయువారు, కరుని మనస్సును ఎరిగి ప్రవర్తించువారు, అస్త్ర విద్యలో లక్ష్యసిద్ధిని సాధించినవారు, జనస్థాన నివాసులు అయిన 14,000 మంది రాక్షస సూరులు రణరంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడ్డారు. వివిధములగు ఆయుధములను ప్రయోగించుటలో ఆరితేరిన ఖరుడు మున్నగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణంగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమి యందు ఎట్టి పరుషవాక్యములను మాట్లాడకుండా వెంటనే తన ధనుర్బాణములకు పని చెప్పాడు. మనుష్యమాతృడైన శ్రీరాముడు యుద్ధరంగమున నిలిచి ప్రయోగించిన తీక్ష్ణములైన బాణముల ధాటికి 14,000 మంది మన రాక్షస యోధులు మట్టిగరిచారు. ఆ సమరమున ఖరుడు నిహతుడయ్యాడు. దూషణుడు నేల కొరిగాడు. త్రిశిరుడు మృత్యువాతపడ్డాడు. దండకారణ్యవాసులు భయరహితులయ్యారు. ఆ రాముడు కోపించిన తండ్రి చేత వెళ్ళగొట్టబడి భార్యాసహితుడై వనములకు చేరాడు. మన సైన్యములను హతమార్చిన ఆ క్షత్రియాధమునకు ఇంకా ఆయువు మూడినట్లే. అతడు శీలము లేనివాడు, కఠిన హృదయుడు, తీక్ష్ణ స్వభావము కలవాడు, మూర్ఖుడు, లోభి, ఇంద్రియ నిగ్రహము లేనివాడు, ధర్మమును విడిచినవాడు, అధర్మపరుడు, ప్రాణులకు కీడు తలపెట్టేవాడు. ఎట్టి వైర కారణము కూడా లేకుండా అకారణంగా ఆ రాముడు తన బలమును చూసుకొని నా సోదర శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి ఆమెను విరూపను గావించాడు. అందువలన దివ్యాంగన వలె సౌందర్యవతి అయిన అతని భార్యయగు సీతను జనస్థానము నుండి బలవంతంగా తీసుకొని వస్తాను. ఈ విషయమున నీవు నాకు సహాయపడాలి. ఓ మహావీరుడా, నాకు కుడి భుజము వంటి వాడవైన నీవు అండగా నా పక్కన నిలిచి ఉన్నచో, కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగా ఉన్నచో, యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను. ఓ మారీచా, అందువలన నీవు నాకు సహాయకుడివై ఉండుము. నీవు సర్వసమర్థుడవు. పరాక్రమమునందును యుద్ధము చేయుటయందును సమరోత్సాహమునందును నీవు సాటిలేనివాడవు. పైగా ఉపాయశాలివి, మహావీరుడవు, పలు విధములగు మాయలను పన్నుటలో ఘటిగుడవు. అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ దగ్గరికి వచ్చాను. ఈ సందర్భంలో నీవు సహాయపడవలసిన పద్ధతిని చెప్తాను, శ్రద్ధగా విను. తెల్లని చుక్కలు గల చిత్రమైన ఒక బంగారు లేడి రూపాన్ని పొంది ఆ రాముని ఆశ్రమంలో సీత ఎదుట అటు ఇటు తిరుగు. అద్భుతమైన నీ మృగరూపాన్ని చూసి ఆమె ఎంతో మోజుపడుతుంది. వెంటనే ఈ బంగారు లేడిని తెచ్చి ఇవ్వండి అని ఆమె రామలక్ష్మణుల్ని కోరుతుంది. అప్పుడు వారు దూరంగా వెళ్ళిపోగా ఆ ఆశ్రమమున ఒంటరిగానున్న సీతను నిరాటంకంగా అవలీలగా చంద్రకాంతులను రాహువు వలె హరిస్తాను. అంతట రాముడు భార్యావియోగ కారణమున కృంగి కృషించిపోతాడు. అప్పుడు నేను తిరుగులేని మనోబలంతో నిస్సంశయంగా అతనిని దెబ్బతీయగలను. శ్రీరాముని పేరును వినినంతనే బుద్ధికుశలుడైన మారీచుడు భయంతో వణికిపోయాడు. అతని ముఖం వాడిపోయింది, పెదవుల తడి ఆరిపోయింది. అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ రెప్పపాటు లేక గుడ్లప్పగించి చూస్తూ మృతప్రాయుడయ్యాడు. అతడు మిగుల ఆర్తుడై రావణుని వైపు చూడసాగాడు. ఆ మారీచుడు ఇంతకు ముందే మహావనమునందు మహావనములకు మధ్యన గల విశ్వామిత్రుని ఆశ్రమమునందు
శ్రీరాముని పరాక్రమమును రుచిచూచి ఉన్నాడు. అందువలన అతని మనస్సు భయాందోళనకు గురి అయ్యింది. కనుక అతడు రావణునకు నమస్కరించి అతనికి తనకును మేలు చేకూర్చునట్టి వాస్తవ విషయాలని ఇలా చెప్పసాగాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 36వ సర్గము సంపూర్ణం. శుభం.